నమస్తే సార్. నమస్తే శ్రావ్య అండ్ నమస్తే మ్యాక్స్ టీవీ వ్యూవర్స్. సార్, మీ కంపెనీ మెంటర్ స్టాక్ కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి సార్? ఎస్, కంపెనీ యొక్క విజన్ ఇట్స్ మై డ్రీమ్. ఎందుకు డ్రీమ్ అంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ కోచ్ అవ్వాలనేది నా డ్రీమ్. బిజినెస్ కోచ్ అవ్వాలని అంటే సొసైటీలో ఏమైనా బిజినెస్ కోచింగ్లో డెఫిషియన్సీ ఉందా అని చెప్పి ఫస్ట్ ఫైండ్ చేసుకోవాలి. మనకు డ్రీమ్ ఉంటే సరిపోతుంది. సో ఆ డెఫిషియన్సీని నేను చెక్ చేస్తే ప్రీమియం బిజినెస్ కోచింగ్ సర్వీస్ అనేది లేదు. అంటే పర్ఫెక్ట్గా బిజినెస్ ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి బిజినెస్ స్టాండర్డ్స్ ప్రకారము ఆ స్ట్రాటజీస్ ఇచ్చే బిజినెస్ కోచెస్ అనేవాళ్ళు లేరు. సో దానికోసం నేను ప్రీమియం బిజినెస్ కోచింగ్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ప్రీమియం అనేసి ఎందుకు చెప్తున్నానంటే వరల్డ్ క్లాస్ బిజినెస్ స్టాండర్డ్స్ అనే మాట. ఇది బిజినెస్ కోచింగ్లో ప్రపంచం మొత్తం పాటించేది ఒకటే స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ని ఈరోజు మేము డెలివరీ చేస్తున్నాం. అలాగనే ఎంటర్ప్రెన్యూర్స్కి లో డిగ్రీ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ ఏం జరుగుతుంది, సక్సెస్ అయిన వాళ్ళంతా ఎలా సక్సెస్ అయినారు, వాళ్ళు ఏ ఫెయిల్యూర్స్ నుంచి వచ్చారని చెప్పి వాళ్ళని ఎంపవర్ చేయడం జరుగుతుంది. అలాగనే ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్ని సపోర్ట్ చేయాలా, ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం కోసం అలాంటి బిజినెస్ ఓనర్స్కి సపోర్ట్ చేయాలనే ఆలోచనతో నా విజన్ అనేది పెట్టుకోవడం జరిగింది. దీనివల్ల ఓవరాల్ ఇండియా యొక్క ఎకానమీ అనేది పెరుగుతుంది. ఇంపోర్ట్ చేసుకునే అనే ప్రాబ్లం ఏదైతే మనం అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ఇంపోర్ట్ చేసుకునే తగ్గించి ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా మన బిజినెస్ ఓనర్స్ తయారవ్వాలనే నా విజన్ అయితే ఉంది. సో అందుకనేసి ఓల్డ్ స్టాండర్డ్స్తో ప్రీమియం బిజినెస్ కోచింగ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది నా విజన్ అయితే. మిషన్ తీసుకుంటే ఐఎమ్ 100% ఫుల్ టైం బిజినెస్ కోచ్గా మెంటర్ స్టాక్ని నేను ముందుకు తీసుకెళ్తా ఉంది. నా మిషన్ ఏమిటంటే 1 lakh బిజినెస్ ఓనర్స్కి హెల్ప్ చేయాలనేసి, వాళ్ళని ప్రాఫిట్స్లోకి తీసుకురావాలని, వాళ్ళ మనీ ఫ్లో ఇష్యూస్ వల్ల, కాంపిటీషన్ వల్ల, ప్రోడక్ట్ డిజైన్ అండ్ మార్కెటింగ్ విషయంలో వాళ్ళు పడుతున్న ప్రాబ్లమ్స్లో నుంచి వాళ్ళని ప్రాఫిట్స్లోకి తీసుకురావాలనేది నా మిషన్. బై 2030 లోపల 1 lakh బిజినెస్ ఓనర్స్కి ఇది తీసుకువెళ్ళాలనేసి చాలా పెద్ద మిషన్ పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఓకే సార్, మరి మీరు ఏ బిజినెస్ సెక్టర్స్కి మెంటర్షిప్ చేస్తారు సార్? సో ఖచ్చితంగా నేను ఒకప్పుడు స్టార్ట్ చేసింది బిజినెస్ కోచ్ స్టాండర్డ్స్. అంటే బిజినెస్ కోచ్ స్టాండర్డ్స్ నాకు లేనప్పుడు జూనియర్గా తక్కువ నాలెడ్జ్ ఉండేటప్పుడు, అంటే ఓల్డ్ క్లాస్ ఎందుకు మాట్లాడుతుంటే ఒకప్పుడు నేను కూడా ఒక నార్మల్ బిజినెస్ కోచ్గా ఓన్లీ స్కూల్స్ అండ్ కాలేజెస్ మాత్రమే, ఎందుకంటే ఆ సెక్టార్లో మాత్రమే నాకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల స్కూల్స్ అండ్ కాలేజెస్కి అడ్మిషన్స్ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన మెంటర్ స్టాక్ మేము అప్గ్రేడ్ అవుతా వచ్చినామన్నమాట. అప్గ్రేడ్ అవుతూ ఈరోజు ప్రతి బిజినెస్కి మెంటర్షిప్ చేయాలా, రీటైల్ ఓనర్స్కి మెంటర్షిప్ చేయాలా, రియల్ ఎస్టేట్ కంపెనీస్కి మెంటర్షిప్ చేయాలా, ఫైనల్గా స్కూల్స్ అండ్ కాలేజ్ ఎట్లో మన లైన్లోనే ఉంది, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్కి మెంటర్షిప్ చేయాలా, ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే బ్యూటీ పార్లర్స్ ఉంటారు, చాలామంది చిన్న చిన్న కోచింగ్ అకాడమీస్ పెట్టుకొని అడ్మిషన్స్ తీసుకురాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక బిజినెస్ కాదు, ప్రతిదీ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ట్రేడర్స్ ఉంటారు. ఒక పెద్ద కంపెనీలో డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకొని ఆ ప్రోడక్ట్ అమ్మలేక, దానికి తగిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలియక వాళ్ళ డిస్ట్రిబ్యూషన్షిప్ లక్షల్లో కాదు కోట్లలో పెట్టి తీసుకున్నా కానీ ఆ ప్రోడక్ట్ మూవ్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం అలానే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏంటంటే వీళ్ళ యొక్క కస్టమర్స్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ మనీ ప్రాఫిట్స్ ఎలా సంపాదించాలా అనేసి మ్యానుఫ్యాక్చర్స్కి ఒక క్లారిటీ లేకపోతే దానికి తగినట్టుగా ప్రోడక్ట్ అనేది డిజైన్ చేయలేరు. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్కి హెల్ప్ చేయాలా. ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్. ముఖ్యంగా చెప్పాలంటే నేను స్టూడెంట్ ఏజ్లోనే ఎంటర్ప్రెన్యూర్ అవడం జరిగింది. ఒక స్టూడెంట్స్ మన బిజినెస్ కోచింగ్ సర్వీస్ కానీ టేకప్ చేస్తే, మన మెంటర్షిప్ తీసుకుంటే అతను స్టూడెంట్ స్టేజ్ నుంచి జాబ్కి కాకుండా ఎంటర్ప్రెన్యూర్గా అవ్వడం ఎలా అనేది నేర్పించడం జరుగుతుంది. అలానే ఎంతోమంది మహిళలు బాగా చదువుకొని మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మంది మహిళలు ఇళ్లల్లోనే ఉంటున్నారు. హస్బెండ్ బాగా సంపాదిస్తున్నారు అనో, లేదంటే ఇంట్లో ప్రాఫిట్స్ ఉన్నాయనేసో వాళ్ళు ఎంతో బాగా చదువుకున్నప్పటికి కూడా వాళ్ళ నాలెడ్జ్ అనేది యూస్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు బయట వెళ్ళి ఉద్యోగం చేయడానికి ఇంట్లో ఒప్పుకోరు. అలాంటి ఉమెన్స్ కోసం ఓన్గా బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలా, ఒక బిజినెస్ ఐడియాని ఎలా తీసుకోవాలా, ఆ బిజినెస్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలా, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హోమ్ మేకర్స్ కావచ్చు, లేదా ఉమెన్స్కి కావచ్చు, ఉమెన్స్కి కూడా ఇది తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ప్రతి సెక్టర్ ఫ్రీలాన్సర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళకుండే అన్ని సమస్యలు ఎవరికి ఉండదు. ఆర్డర్స్ వస్తే సూపర్, రాకపోతే
నిజంగా చెప్పాలంటే డీలాగా కూర్చో ఉంటారు. ఇలాంటి ఫ్రీలాన్సర్స్ కోసం వాళ్ళు ఎలా ప్రాఫిట్స్ తీసుకోవాలా, డిస్కౌంట్ ఇవ్వకుండా ఎలా వాళ్ళు డబ్బు ఎర్న్ చేయాలా, డిస్కౌంట్ ఇవ్వకుండా వాళ్ళు సెల్లింగ్ అనేది ఎలా డబల్ చేసుకోవాలి, ఇలా ఎన్నో విషయాల గురించి తీసుకురావడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ బిజినెస్ ఓనర్కైనా కానీ మేము మెంటర్షిప్ చేయడం జరుగుతుంది. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భారతదేశం ప్రపంచానికి బిజినెస్ అంటే ఏమిటో నేర్పించింది. ప్రపంచంలో మొదటిగా బిజినెస్ చేసిన నాగరికత మన భారతీయులది. కానీ ఈరోజు తీసుకుంటే ఒకప్పుడు మన ఇన్వెన్షన్స్ని కాపీ చేసి వాళ్ళు మోడర్న్గా ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళని మనం గొప్ప అనుకుంటున్నాం. ఇప్పుడుండే జనరేషన్కి చెప్తున్నాం, మన జనరేషన్ ఒక విధంగా ఉన్నింది, ఇప్పుడుండే జనరేషన్ టోటల్గా ప్రతి ఒక్కరు స్టార్టప్ బిజినెస్ అని స్టూడెంట్ ఏజ్ నుంచే వస్తూ ఉన్నారు. ఇలాంటి ఎంతో మందికి హెల్ప్ చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు మెంటర్ స్టాక్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఈ విధంగా ఏ వ్యక్తి అయినా సరే బిజినెస్ చేయాలనే ఒక ఆలోచన ఉండే ప్రతి ఒక్కరికి మెంటర్షిప్ అనేది మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి శ్రావ్య గారు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఏ చిన్న బిజినెస్ అయినా పర్వాలేదు కానీ మీరు ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళకి మెంటర్షిప్ చేస్తా అంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.